నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. ఈసారి ఐపీఎల్ కప్ చెన్నై సూపర్ కింగ్స్ దేనా అంటే అవునని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. మరి తొలి మ్యాచ్లోనే ఓడిపోయిన సిఎస్కే ఎలా పుంజుకొని కప్పు కొడుతుందని అనుకుంటున్నారా? దీనికి వాళ్ళు చెబుతున్న రీజన్స్ చూస్తే అది నిజం కావచ్చునేమోనని అనిపిస్తుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటి. ఐపీఎల్లో 5 టైటిల్స్ కొట్టిన సిఎస్కే ముంబై ఇండియన్స్తో కలిసి జాయింట్గా టాప్ ప్లేస్లో కొనసాగుతుంది. అయితే ఐపీఎల్ 19వ సీజన్లో సోమవారం రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ఫేలవ ఆట తీరుతో చెన్నై సూపర్ కింగ్స్ దారుణ ఓటమిని ఎదుర్కొంది. జట్టులో సౌత్ ఆఫ్రికా స్టార్ బ్యాటర్ డువాల్డ్ బ్రెవిస్ లేకపోవడం, వీటన్నింటికి మించి ధోని గాయంతో జట్టుకు దూరం అవడం సిఎస్కేను ఒత్తిడిలోకి నెట్టేసినట్లయింది. సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, శివం దుబే వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ అనుభవలేమి స్పష్టంగా కనిపించింది. మ్యాచ్ ఫలితం క్షణాల్లో మారిపోయే ఐపీఎల్లో ఫస్ట్ హాఫ్ సీజన్లో వీలైనన్ని ఎక్కువ మ్యాచ్లు గెలవడమే అన్ని జట్లు టార్గెట్గా పెట్టుకుంటాయి. దీంతో సీజన్ తొలి మ్యాచ్ నుంచే అన్ని జట్లు గెలవాలనే సంకల్పంతోనే ఆడుతుంటాయి. అందుకే ఫస్ట్ మ్యాచ్ నుంచే తమ పూర్తి ఎఫర్ట్ను 100కి 200% పెట్టి ఆడుతుంటాయి. ధోని మాస్టర్ మైండ్లా వ్యవహరించి వ్యూహాలు పన్ని ప్రత్యర్థి జట్టు నుండి చిత్తు చేయడంలో సలహాలు, సూచనలు చేసేవాడు. కానీ ఇప్పుడు ధోని దూరం కావడంతో ఆ ప్రభావం కనిపించింది. ధోని ఉన్నప్పుడు కూడా సిఎస్కే మ్యాచ్లు ఓడిపోలేదా అని అనొచ్చు. కానీ ధోని కేవలం సిఎస్కే ఆటగాడు మాత్రమే కాదు, 2-3 సీజన్లుగా చివరిలోనే బ్యాటింగ్ వస్తున్నాడు. కానీ అతడిచ్చిన సలహాలు సిఎస్కే కెప్టెన్లు తప్పకుండా పాటించి ఫలితాలు సాధించేవారు. కానీ ఈసారి ధోని లేకపోవడం జట్టును దెబ్బతీసిందని చెప్పొచ్చు. ఫీల్డింగ్ విషయంలో సిఎస్కే చాలా తప్పులు చేసింది. ఆటగాళ్ల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. ప్రమాదకర సూర్యవంశీ క్యాచ్ను కార్తిక్ శర్మ విడిచిపెట్టడం, ఆ తర్వాత బౌండరీ వెళ్లకుండా బంతిని కనీసం ఆపే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్లు రాజస్థాన్తో మ్యాచ్లో సిఎస్కే ఓటమికి కూడా కారణాలు చాలానే ఉన్నాయి. అయితే ఇది సీజన్లో తొలి మ్యాచ్ మాత్రమే కావడంతో రాబోయే మ్యాచ్ల్లో తప్పులను సరిదిద్దుకొని ఆడాల్సిన అవసరం ఉంది. అయితే ఒక్క మ్యాచ్లో ఓటమితోనే సిఎస్కేను తప్పుబట్టాల్సిన అవసరం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే గత సీజన్ల అనుభవాలే దీనికి కారణం. గతంలో తొలి మ్యాచ్లలో ఓడిపోయిన సమయంలోనూ కప్ కొట్టిన సందర్భాలు లేకపోలేదు. 2010, 2023 ఐపీఎల్ సీజన్లలో తొలి మ్యాచ్లలోనే సిఎస్కే ఓటమి పాలైంది. అయితే ఆ తర్వాత పుంజుకున్న తీరు అందరినీ ఆకట్టుకుంది. పుంజుకోవడమే కాదు, ఆ 2 సీజన్లలో ఏకంగా టైటిల్ను ఎగరేసుకపోయింది. అందుకే ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయిందని ఏ టీంను తక్కువగా చూడ్డానికి లేదు. ఈసారి కప్ సిఎస్కేదే అని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.